ఆదిలాబాద్ పార్లమెంట్ స్థానానికి బీఆర్ఎస్ అభ్యర్థిగా బరిలోకి దిగుతున్న ఆత్రం సక్కు నియోజకవర్గంలో సుడిగాలి పర్యటన నిర్వహించారు. పార్టీ ముఖ్య నేతలు కార్యకర్తలతో కలిసి ప్రచారాన్ని స్పీడప్ చేశారు. ఇటు కేసీఆర్ అటు కేటీఆర్ ప్రచారాలు కలిసి వస్తాయని, బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు అమలు చేసిన సంక్షేమ పథకాలే గెలిపిస్తాయని ధీమా వ్యక్తం చేస్తున్న ఆత్రం సక్కుతో మా ప్రతినిధి చంద్రశేఖర్ ఫేస్ టు ఫేస్. అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించి ఎమ్మెల్యేగా చేసి కేసీఆర్ అండదండలతోటి కేసీఆర్ ఆశయాలతోటి ఆదిలాబాద్ పార్లమెంటు సీటును కైవసం చేసుకొని రానున్న రోజుల్లో పార్టీ ప్రచారంలోకి ముందుకు వెళ్తున్న ఆత్రం సక్కు గారితో ఉన్నాం. ప్రస్తుతానికి మనం కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లాలో ఉన్నాం. బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో బూత్ స్థాయి కార్యకర్తలతో సమావేశం ఏర్పాటు చేశారు. వారిని అడిగి ప్రయత్నం చేద్దాం. సార్, మీ విజయం ఎలా ఉండబోతుంది? తప్పకుండా తెలంగాణ సాధించుకున్న పార్టీగా పెద్దలు కేసీఆర్ గారి నాయకత్వంలో వారు చేసినటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు, ఇవాళ కాంగ్రెస్ పార్టీ చెప్పినటువంటి మోసపూరితమైన హామీలు మధ్య జరుగుతున్న ఈ ఎన్నిక, ఈ ఎన్నిక సంబంధించి ఆదిలాబాద్ పార్లమెంట్ పరిధిలో 7 నియోజకవర్గాలలో 52 మండలాలకు సంబంధించినటువంటి 2190 పోలింగ్ బూత్లో బ్రహ్మాండమైన ప్రచారం జరుగుతుంది. మరి ఈ ప్రచారం తట్టుకోలేకనే మొన్న సీఎం రేవంత్ రెడ్డి గారు ఆదిలాబాద్కి వచ్చిన తర్వాత వ్యక్తిగత విమర్శ చేయడం జరిగింది. ఇవాళ బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి కరడుబడినటువంటి కార్యకర్తలు గతంలో కేసీఆర్ గారు నాయకత్వంలో మరి చేసినటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు, పటిష్టమైన మరి కార్యకర్త బలంతో తప్పకుండా విజయం సాధిస్తాం. ద్విముఖ పోటీ ఉండబోతుందా, త్రిముఖ పోటీ ఉండబోతుందా? ఇక్కడ అసలు పోటీ లేదు. మీరు ఒకసారి గమనించండి, ఇవాళ గొడవ నగేష్ బీజేపీ పార్టీ అసలు ఏమైనా సంబంధం ఉందా? గొడవ నగేష్కు బీజేపీ పార్టీకి ఏమైనా సంబంధం ఉందా? లేదు. అట్లాగే కాంగ్రెస్ పార్టీ ఆత్రం సక్కుకు ఏమైనా సంబంధం ఉందా? అసలు బీఆర్ఎస్ పార్టీకి అసలు ఎవరే పోటీ కాదు. ఇవాళ రాష్ట్రం సాధించుకున్నటువంటి పార్టీ, రాష్ట్రంలో ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ ప్రజానికం, అదేవిధంగా రాష్ట్రం యొక్క హక్కులను కాపాడే పార్టీ, కాపాడిన పార్టీ, ఈ రాష్ట్రానికి రావాల్సిన నిధుల కోసం కొట్లాడినటువంటి పార్టీ. కాబట్టి అసలు బీఆర్ఎస్ పార్టీకి ఏ పార్టీ కూడా పోటీ కాదు, ఏ అభ్యర్థి కూడా పోటీ లేదు. ఇప్పటికీ ఆదిలాబాద్ జిల్లాలో వెనుకబడిన జిల్లా అంటారు. రాబోయే రోజుల్లో దీని అభివృద్ధి ఎలా ఉండబోతుంది? తప్పకుండా, ముఖ్యంగా ఈ ప్రాంతము వనరులున్నా కూడా ఇవాళ నిర్లక్ష్యానికి గురైన ప్రాంతం. తెలంగాణ సాధించుకున్న తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారు మనం ఎవరో కూడా అనుకున్నామా అసలు ఆసిఫాబాద్ కుమ్రంభీం జిల్లా అవుతుందని. జిల్లాలో ఒక మెడికల్ కాలేజ్ వస్తుంది, జిల్లాలో ఒక మైనారిటీ స్కూల్ వస్తుంది, రెసిడెన్షియల్ స్కూల్ వస్తుంది, అదేవిధంగా జ్యోతిబాబులకు సంబంధించినటువంటి గురుకులాలు వస్తాయని ఎవరు కూడా అనుకోలేదు. డెవలప్మెంట్ అనేది కొన్ని గ్రామాలలో ఇవాళ ఫారెస్ట్ ద్వారా రోడ్లు మాత్రం కాలేదు, కానీ మౌలిక వసతుల కల్పనలో ముఖ్యంగా కేసీఆర్ గారు తీసుకున్నటువంటి అనేక అంశాలు, అంటే పల్లె ప్రగతి కావచ్చు, పట్టణ ప్రగతికి సంబంధించిన గ్రామాలలో పరిశుభ్రంగా ఉండడం, అదేవిధంగా ఆ ప్రాంతాలలో అభివృద్ధి కోసం తప్పకుండా ఇది వెనుకబడిన ప్రాంతం కాదు, వెనుకకు నెట్టివేయబడ్డం గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో. దాన్ని తప్పకుండా ముందుకు తీసుకొస్తాం. ఈ ప్రాంతంలో స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లు అవసరం ఉన్నది, ఈ ప్రాంతంలో పారిశ్రామికీకరణ అవసరం ఉన్నది, ఈ ప్రాంతంలో రైల్వే లైన్లు, ఫోర్వే లైన్లు అవసరం ఉన్నది. కాబట్టి తప్పకుండా వాటి కోసం ఈ ప్రాంతంలో ఆదిలాబాద్లో ఆదివాసులకు ఉన్న ప్రాంతంలో యూనివర్సిటీ యొక్క ఆవశ్యకత ఉంది. తప్పకుండా వీటిని సాధించే క్రమంలో తప్పకుండా పార్లమెంట్లో మాట్లాడతాం. ఆల్రెడీ పార్టీ అధికారంలో లేదు, కొంతమంది నాయకులు ఆల్రెడీ ఇప్పటికీ పార్టీలు మారారు. దీనిపైన మీ విజయం ఎలా ఉండబోతుంది? నాయకులు ఇప్పటికీ మీకు మద్దతుగా తెలియజేస్తున్నారా? ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ పెద్దలు మన కేటీఆర్ సార్ చెప్పడం జరిగింది, బీఆర్ఎస్ పార్టీ అంటేనే కార్యకర్తలు తయారు చేసే కర్మగారం అంటే. ఇవాళ మాకు నాయకులు ఎవరైనా వెళ్ళినా కూడా ఇవాళ మీరే చూసారు ప్రత్యక్షంగా. మీరు ఒకసారి కాంగ్రెస్ పార్టీ బూత్ స్థాయి సమావేశంను, బీజేపీ పార్టీ బూత్ స్థాయి సమావేశం ఒకసారి ఫోటోలు చూడరు. వాళ్ళు నియోజకవర్గ స్థాయి మీటింగ్ పెట్టారు, మేము కేవలం 5 మండలాలకు సంబంధించిన మాత్రమే పెట్టేసారు. నాయకులు వెళ్ళిపోయినా కార్యకర్తలు తప్పకుండా మా వెంబడి ఉన్నారు. అదేవిధంగా ప్రస్తుతం ఉన్నటువంటి పెద్దలు జోగురామన్న గారి నాయకత్వంలో ఈ పార్లమెంట్ సంబంధించి ఎన్నికలు జరుగుతున్నాయి. మరి ఇక్కడ సిరిపూర్ నుంచి పెద్దలు దండ విట్లన్న ఎమ్మెల్సీ గారు, ఆసిఫాబాద్ నుంచి కోలక్ష్మక్క గారు, అదేవిధంగా బోత్ నుంచి అనిల్ జాదవ్ గారు, ఖానాపూర్ నుంచి జాన్సన్ నగర్ అన్న,
అదేవిధంగా నిర్మల్ నుంచి రామకృష్ణ రెడ్డి, అదేవిధంగా విజయలక్ష్మి గౌరవ జడ్పీ చైర్మన్ గారు, అదేవిధంగా ఆదిలాబాద్ జడ్పీ చైర్మన్ రాథోడు జనార్దన్ గారు తిరిగి మా పార్టీలో వచ్చేసారు. అదేవిధంగా మొదల్లో ఇంతకుముందు 2 సార్లు పోటీ చేసిన అటువంటి అనుభవం ఉన్నటువంటి రమాదేవి మేడం మరి మా పార్టీలో వారు కూడా పనిచేస్తున్నారు. అదేవిధంగా డాక్టర్ కిరణ్ గారు, అదేవిధంగా మాజీ జిల్లా పరిషత్ చైర్మన్ ఉమ్మడి ఆదిలాబాద్ చైర్మన్ శామన లోలం సాంసుందర్ గారు, అదేవిధంగా సీనియర్ నాయకులు గాదే విలాస్ గారు, వీళ్ళందరూ కూడా మంచి నాయకులు ఉన్నారు. వీళ్ళ నాయకత్వంలో 7 నియోజకవర్గాలలో మంచి బ్రహ్మాండమైన ప్రచారం జరుగుతుంది. కార్యకర్తలు అందరూ కూడా వాళ్ళందరూ కూడా సమన్వయం చేస్తున్నారు. పూర్తి స్థాయిగా ఆదిలాబాద్ పార్లమెంట్లో ఉన్నటువంటి నాయకులందరూ కూడా సమన్వయం పరిస్థితి తప్పకుండా విజయం సాధిస్తాం. సార్, గతంలో 2 సార్లు మంత్రిగా చేసిన నిర్మల్ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి ఇప్పటికీ ప్రచారంలో లేరు. దానిపైన అంటే కథనాలు నేను కూడా 2 సార్లు అభ్యర్థిగా ప్రకటించక ముందు, అభ్యర్థిగా ప్రకటించిన తర్వాత 2 సార్లు కలవడం జరిగింది. సో వాళ్ళు ఆరోగ్య సమస్యలు గతంలో వాళ్ళ బ్రదర్ అన్నయ్య కూడా ఒకతను పరమపతి చేశారు. చాలా సందర్భంలో వారు ఆ రోజు ఇంటికి రాలేకపోయారు. సో ఈ మధ్య మా మీడియా కథనాలు చూస్తున్నాం వారు పార్టీకి వెళ్తారని. ఇప్పటికైతే శ్రద్ధగా ఉన్నారు. తప్పకుండా ఎవరైనా కానీ టీఆర్ఎస్ పార్టీ నాయకులుగా మేము పనిచేస్తామని వాళ్ళు ఎవరున్నా వాళ్ళ దగ్గర పోయి కలుస్తాం. వాళ్ళు ఎవరు కూడా రావాలనుకున్నా స్వాగతిస్తాం, తప్పకుండా కలుస్తాం. రానున్న రోజుల్లో ఆదిలాబాద్ పార్లమెంటు టీఆర్ఎస్ పార్టీ జెండా ఎగురుతుందని మీరు అనుకుంటున్నారు? తప్పకుండా. ఇప్పుడు నేను నిన్ననే చెప్పిన తర్వాత కూడా ఇవాళ కార్యకర్తల బలం ప్రస్తుతం ఆయా నియోజకవర్గాల్లో ఉన్నటువంటి ఇన్ఛార్జీల యొక్క సమన్వయంతో తప్పకుండా ఆదిలాబాద్ పార్లమెంట్లో బీఆర్ఎస్ జెండా తప్పకుండా ఎగురుతుంది. అది ఆదిలాబాద్ పార్లమెంట్ నుంచి ఆంధ్రప్రదేశ్ ఢిల్లీ పార్లమెంట్లో మన ఆదిలాబాద్ పార్లమెంట్ సమస్యలు తప్పకుండా మాట్లాడతారు. ఏమైనా రానున్న రోజుల్లో బీఆర్ఎస్ పార్టీ అధికారంలో వస్తుందని, ఆదిలాబాద్ పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ విజయం సాధిస్తుందని, కేసీఆర్ సంక్షేమ పథకాలే బీఆర్ఎస్ పార్టీ విజయమని ఆత్మసాక్షి చెప్తున్నారు. కెమెరా పర్సన్ సతీష్తో చంద్రశేఖర్, ప్రైమ్ న్యూస్, కుమరం భీం, ఆసిఫాబాద్ జిల్లా.